హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దీప్తి. ఈరోజైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. ఎక్కడ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DFRL కంబైన్గా కలిసి ట్రైనింగ్ ఇస్తుందండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, డిప్లొమా స్టూడెంట్స్కి. ఈరోజు నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరెవరు ఎలిజిబుల్ అనేది. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండి, BE BTech ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండాలి. టోటల్ వేకెన్సీస్ అయితే 2 ఉన్నాయండి. BSc ఇన్ ఫుడ్ సైన్స్, BTech ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ ఒక పొజిషన్ అయితే ఉందండి. ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళే మీకు 9,000 అనేది స్టైపెండ్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఇవి BTech స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ టెక్నీషియన్ అంటే డిప్లొమా అప్రెంటిస్ అయితే డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. ఇక్కడైతే ఒక పొజిషన్ ఉంది. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక పొజిషన్ ఉంది. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్ క్యాటరింగ్ టెక్నాలజీలో 4 పొజిషన్స్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ రిఫ్రిజరేషన్ ఒక పొజిషన్ ఉంది. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, ప్లాస్టిక్ మోల్డ్ టెక్నాలజీలో అయితే ఒక పొజిషన్ ఉంది. డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఒక పొజిషన్ ఉంది. డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్లో అయితే ఒక పొజిషన్ ఉంది. డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీలో ఒక పొజిషన్ ఉంది. డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్లో అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. ఒకవేళ మీరు ట్రైనింగ్కి సెలెక్ట్ అయితే ఈ స్టూడెంట్స్కి 8,000 స్టైపెండ్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎక్కడ కూడా ఇచ్చారండి. DFRL డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మైసూర్లో అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఎప్పుడు అంటే 13th November 2020 ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఇచ్చారండి. ఇక్కడ అప్లికేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, వెబ్సైట్లో ఉంటుంది. ఇవన్నీ నేను నోటిఫికేషన్ చూపిస్తానండి మీకు. అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఇది కంప్లీట్గా PDF ఇన్ సింగిల్ ఫైల్ అటాచ్ చేయాలి. వాళ్ళకి అటాచ్ చేసి మెయిల్ చేయాలండి. ఇక్కడైతే ఇచ్చారు head.hrd@dfrl.drdo.in అనే దానికి పంపించాలి మీరు. ఎప్పుడులోగా ఈమెయిల్ చేయాలంటే 14th October 2020 అండి. ఇంకా 1 day మాత్రమే ఉందండి. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తొందరగా అయితే మీ బయోడేటాని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పైన చెప్పిన మెయిల్ ఐడికి అయితే ఇమ్మీడియట్గా సెండ్ చేయండి. ఇక్కడ వెన్యూ ఉంది. ఇక్కడ DFRL మైసూర్లో ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మీరైతే క్యాండిడేట్స్ రిజిస్టర్ కావాలండి. ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు కానీ దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ సెకండ్ పాయింట్ మాత్రం ఇక్కడ ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ద ఫ్రెష్ పాస్అవుట్ క్యాండిడేట్స్ పాసింగ్ దేర్ BE BTech డిప్లొమా కోర్సెస్ ఇన్ 2017, 18, 19 బ్యాచ్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబుల్. 2017 బ్యాచ్ కంటే ముందు వాళ్ళు అంటే 2016, 15 బ్యాచ్ అప్లై చేయడానికి మాత్రం ఎలిజిబుల్ కాదు. ఇక్కడ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 12 months అయితే ఉంటుంది. అంటే 1 year ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు స్టైపెండ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ జనరల్ పాయింట్స్ ఇచ్చారండి. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఫ్రెండ్స్ మాత్రం దీనికైతే అప్లై అయితే చేసుకోండి. 14th రేపే లాస్ట్ డేట్ అండి. ఇమ్మీడియట్గా మీరు అప్లికేషన్ ఫామ్ని ఇమ్మీడియట్గా అయితే వాళ్ళకి మెయిల్ అయితే చెయ్యండి. ఇక్కడ ఈమెయిల్ కూడా ఇచ్చారు. ఇంకోసారి చెప్తున్నా, head.hrd@dfrl.drdo.in ఇమ్మీడియట్గా మెయిల్ అయితే చేయండి. మీ బయోడేటాతో సహా అయితే అటాచ్ చేయండి. ఇలాంటి ఇమ్మీడియట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇమ్మీడియట్గా తెలియాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.